ఎట్లా జరుగుతుందమ్మా ఆధ్యాత్మిక ప్రయాణం? నా సాధన బాగా జరుగుతుంది గురుదేవుల దయ వల్ల. కానీ ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక లేకుంటే డివోషనల్ విషయం మాట్లాడితే 2 రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు వాతావరణం కొంత ఏమైనా పాజిటివ్గా మారిందని అనుకోవాలా? డెఫినెట్గా మారింది. చక్కగా ఉంది. ఒకటి ఏంటనంటే ఇప్పుడిప్పుడే మన జాతి మేల్కొంటుంది ఒక రకంగా. అంటే హైందవ జాతి, యావత్ జాతి, హైందవ జాతిని కూడా పర్వాలేదు, యావత్ జాతి మేల్కొంటుంది. ఎందుకనంటే దేశం లేనిదే మన ఎవరం లేవు. ఒకటి. రెండవది, మన బేసే ఆధ్యాత్మం. అంటే ఆధ్యాత్మం అంటే మన జీవన విధానం అని అర్థం కాదు. ఆధ్యాత్మం అంటే మన జీవితంలో ఆధారమైనటువంటి శృతి. మన జీవనానికి ఏది ఆధారమో ఆ ఆధారానికి ఆధార శృతి అంటాం అన్నమాట. అది లేకుండా మనం బట్టగట్టేది ఏం లేదు ఈ భూమి మీద. తప్పకుండా ఎంతో కొంత మంచి అలవాటు చేయటానికి ఒక్కటేంటనంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు ఏం చెయ్యాలని ఆలోచించవలసినటువంటి ఉద్దేశాలు ఎక్కువ ఉండాలి, మోర్ దెన్ పార్టీ డెవలప్మెంట్. పార్టీ డెవలప్మెంట్ చాలా చిన్నది నిజానికి. ఒక్కసారి ప్రజలకు చేయవలసింది చేస్తే, ఎందుకనంటే రాజు ప్రజలకి తండ్రి లాంటివాడు. తండ్రికి ఒక్కడికే తెలుసు ఆ పిల్లలకి ఏం కావాలో. అలా ఆ దిశలో పనిచేస్తే మాత్రం తప్పకుండా బాగుంటుంది. బాగుంది ప్రస్తుతానికి. మిగతా అంటారా, ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు మనల్ని వేలెత్తి చూపేవాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక ఏపీ విషయం మాట్లాడుకుంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారేమో వైపు సనాతన ధర్మం పేరుతోటి ఆయన కొంచెం ముందుకెళ్ళటం, మరోవైపు టీడీపీ కూడా అట్లా బీజేపీ కూడా, రెండు అంటే 3 పార్టీలు కొంత ఒక రకంగా చెప్పాలంటే డివోషనల్ వేలోనే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అవును, ఉండాలి. అది లేకుండా మీరు ఏం చేసినా వ్యర్థమే. మనందరికీ కూడా డివోషన్ కావాలి. అంటే ప్రేమగా మెసలటం మొట్టమొదట. అంటే మన ప్రజలు మనకు ఓటు వేసి మనల్ని నెగ్గించి మనల్ని కూర్చోపెట్టారు. ఆ పొజిషన్ రాగానే మనమేమిటో మర్చిపోకూడదు. వీళ్ళందరి దయాదాక్షిణ్యం, వీళ్ళందరూ ఓటేసి ఇటు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. ఈసారి మొన్న ఎలక్షన్స్ అందరూ మనం చూస్తే చాలా ఆశ్చర్యపోయినాం. ఏంటి ఇట్లా వచ్చారు, ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చి ఓటు వేసి మరీ వెళ్ళారు. వాళ్ళందరి పట్ల మనకి ఎంత కృతజ్ఞత ఉండాలి. అంటే వీళ్ళు ఎంత బాగా పని చేయాలి. కానీ ఆ ఎన్నికలు చూసిన తర్వాత నిజమైనటువంటి నాయకుడిని మరొకసారి ఎన్నుకున్నట్టుగా కనిపించింది. కాబట్టి కూటమి ప్రభుత్వంలో మనం, అంటే నాకు పొలిటిక్స్ ఎక్కువ తెలియదు కానీ బేసిక్ గా ఒకటి దేశము ధర్మము అనే వాటిని ఒక బేస్ లైన్ గా తీసుకుని నడిపించడం అనేది చాలా దేశాన్ని ధర్మాన్ని మన భారతదేశాన్ని వేరుగా చేసి చూడలేం కదా. వేరు చేసి చూడలేనటువంటి ఒక ప్రభుత్వపు ఇది ఉన్నప్పుడు తప్పకుండా వి అప్రిషియేట్. కానీ ఎట్లయితే దేశాన్ని ధర్మాన్ని వేరు చేసి చూడలేము, తిరుమల వెంకటేశ్వర స్వామిని మిమ్మల్ని కూడా వేరు చేసి చూడలేము. మిమ్మల్ని కూడా అలా అనుకుంటే అట్లా కదా. అంటే సహజంగా తిరుమల కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నా, లేకుంటే ఆధ్యాత్మిక భావనలో అట్లాగే మీరు కొంత సేవ, అంటే భక్తికి మానవ సేవకి ముడిపెట్టి మీరు వేస్తున్నటువంటి అడుగులు చూస్తుంటే భక్తి ఇస్ ప్రాగ్మాటిజం అన్న. ఇట్స్ అ ప్రాక్టికాలిటీ. భక్తి అంటే మనం గ్లామర్ గా నడుపుతున్నాం ఈ రోజున. ఈ భక్తి గ్లామర్ కాదు అని ఎలా తెలుస్తుంది? అంటే భక్తి వెర్రితలలు వేస్తున్నాం. వెర్రితలలు అంటే మూఢత్వం అన్నమాట. భక్తి అంటే పూజ, నివేదన, కైంకర్యం, లేకపోతే ఇంకొకటి. అరే అది కాదురా భక్తి. జ్ఞానం కావాలి దానికి. ఆ జ్ఞానంతో కూడిన భక్తి అయితే నిన్ను ఒక మంచి ఒడ్డుకి తీసుకెళ్తుంది. అలా లేదు, విజయ తీరాలకు చేరుతాం అంతే. ఇప్పుడు అలా లేదు. ఎలా అంటే ఒక మోసపోసినట్టు. ఏంటి, ఒక చెంబులో ఒక బేలీఫ్, ఒక లవంగం వేసి అక్కడ పెడితే లక్ష్మణ్ నడుచుకొస్తుంది. వాట్ ఈస్ ఆల్ దిస్? ఇలాంటి భక్తిని చెప్తూ ఉంటే ప్రజలు ఏమైపోతారు? ప్రేమేది అసలు అందులో? ప్రేమే భక్తి నాన్న. ఆ ప్రేమ లేకుండా మిగతా వాటన్నిటి మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. అంటే పొద్దున్న లేసి ఎవడో ఒకరితో కొట్లాడాలి,
పూజ చేస్తాడు, ఒక నిమిషం అక్కడ పూజ చేస్తాడు, బయటకు వచ్చి కొట్లాడతాడు. ఇక నువ్వు పూజ వ్యర్థం కదా. అంటే ఎలా నడుస్తుంది భక్తి అని అంటే, నీకేదైనా నేను చేసేస్తే ఇమీడియట్ గా చేసేయాలా. రాజేష్ విధానం అంటారు. రాజేష్ నా దగ్గరకు వచ్చి ఇది నడితే నేను ఇలా అనేసి ఇచ్చేయాలి. అది భక్తి కాదయ్యా. అట చెంబులు నీళ్లు పెట్టి అందులో లవంగం వేస్తే లక్ష్మి రాదయ్యా. లక్ష్మి అంటే మనకున్న ఇంద్రియాల్లో ఉన్నటువంటి ఒకానొక శక్తి. ఆ శక్తిని మనం ఎట్లా పెడుతున్నాం? మీ ఇంట్లో చీపిడి చాట చూడండి ఎట్లుంటాయో. ఏది ప్రాక్టికాలిటీ? ఎక్కడున్నాయి బట్టలు? నేటి యువత అంతా అదే దూరంలో వెళ్తున్నటువంటి సోషల్ మీడియా. మాకు కూడా చాలా ఆశ్చర్యం, మీరే కాదు మేము కూడా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఏంటి వీళ్ళు ఎట్లా అయిపోతున్నారు? సోషల్ మీడియా చూసి అమావాస్య ధ్యానం అంటే అమావాస్య ధ్యానం చేసేస్తారు, పౌర్ణమి ధ్యానం అంటే, అరే దాని వెనక ఉన్న చాలా విషయం ఉంది, దాన్ని చూసుకోండి, తెలుసుకోండి. అప్పుడు గాని ఆ రోజు అమావాస్య ధ్యానమో ఆ పౌర్ణమి ధ్యానమో మీకు పట్టుబడుతుంది. అంటే ఇప్పుడు ఎవరన్నా ఆధ్యాత్మికవేత్తలు లేకుంటే బయట జ్యోతిష్యులు చెప్పే మాటలు విని చాలా మంది అరుణాచలం అంటే కొడానికి వెళ్ళిపోతారు, శివుడు కైలాస్ అంటే వెళ్ళిపోతారు, లేదు పూరి జగన్నాథ్ రథయాత్ర జరిగితే వెళ్ళిపోతారు, కోట్లాది కోట్లు వెళ్ళిపోయి అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. ఎస్, దట్ ఈస్ వాట్ మనం ఎడ్యుకేట్ చేయవలసింది. అది ధార్మిక క్షేత్రాల నుంచి మనం చేయవలసింది ఏంటంటే బేసిక్ థింగ్స్. బేసిక్ గా మనం ఎట్లా ఉండాలి, బేసిక్ గా. ఇప్పుడు మన క్షేత్రాలు ఉన్నాయండి, A1 టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి A1 టెంపుల్ నుంచి ధర్మ ప్రచారాన్ని ఒక రేడియో ద్వారా చేయొచ్చండి. సింపుల్, ఎంత కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. మనం ఒక చిన్న రేడియో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఎందుకనంటే మన దేవాలయాల్లో మత ప్రవక్తలు ఎవరు ఉండరు. ఆ దేవాలయాల్లో మత ప్రవక్తలు కంపల్సరీ. కూటమి సభలు జరుగుతాయి, ఇన్ని చేస్తారో. నేనేమంటున్నానంటే ఒక ధార్మికమైన విషయాన్ని ఒక భాగవతంలో చెప్పబడి ఉంది, నారద భక్తి సూత్రంలో చెప్పబడి ఉంది, పతంజలి యోగ సూత్రంలో చెప్పబడి ఉంది. వీటిని కొద్దిగా ఎడ్యుకేట్ చేసిన ఎంత ప్రాక్టికల్ గా ఉండే భక్తి నడుస్తుంది మన దేశంలో. అది ఒక్కటి నేను కోరుకుంటా. అంటే ఇది లోపించిందని చెప్పొద్దు, కొంతమంది చక్కగా చేసేవారు కూడా ఉన్నారు. కాకపోతే ఆ కింది స్థాయికి మనం ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్ల మత మార్పిడి.